పాత్రికేయ మిత్రులకి నమస్కారం. సంస్కృత భాష అనేది కేవలం పండితుల భాష. ఈ భాషని కేవలం కొన్ని వర్గాలే చదువుకోవాలి, కొన్ని వర్గాలే అధ్యయనం చేయాలి అనే ఒక దురభిప్రాయం సమాజంలో ఉంది. అదే సమయంలో ఇది కేవలం వైదిక మంత్రాలకు మాత్రమే పరిమితమై ఉంది. ఆలయంలో పూజారులు మాత్రమే వాడుతున్న పరిస్థితి ఉంది. కానీ నిజానికి సంస్కృత భాష అనేది మూలం మన సంస్కృతికి. ఇది భారతదేశంలో అనేక కులాలు మతాలు ఉన్న ఈ దేశంలో అన్ని ప్రాంతాలని ఒక చెంగలో పూదండిలాగా మరి గుదిగుచ్చి ఒక దగ్గర చేర్చగలిగే సామర్థ్యం ఒక సంస్కృత భాషకే ఉంది. ఆ సంస్కృత భాష పరిరక్షణ వల్ల రాబోయే రోజుల్లో మన సంస్కారాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సంస్కృత సప్తాహం పేరుతో ఆగస్టు 25 నుంచి 7 రోజుల పాటు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ 7 రోజుల కార్యక్రమ వివరాలు మా డిప్యూటీ డైరెక్టర్ గారు తెలియజేస్తారు. అయితే ఈ భాషని రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిరక్షించుకోవాలనే దగ్గర విస్తృతమైన అధ్యయనం జరుగుతూ ఉంది. సంస్కృత అకాడమీ కూడా దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటూ అనేక పుస్తకాలు ఇప్పటికే సంస్కృత సంబంధించిన పుస్తకాలు, సంస్కృత పఠనం, ఈ పుస్తకాలన్నీ కూడా మేము ముద్రించుకుంటూ వస్తాము. రేపు ఈ అకాడమీ సమాపన కార్యక్రమం సమయంలో కూడా మరికొన్ని పుస్తకాలు కూడా ముద్రిస్తాం. ఏదైతే ఈ పుస్తకాల ముద్రణ జరిగిందంటే సంస్కృతం అందరిలోకి వెళ్ళాలి. అదే సమయంలో రేపు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి వెళ్ళి అక్కడ భారతీయ భాషా సమితి ఉంది, సంస్కృత నేషనల్ యూనివర్సిటీ ఉంది. వారి దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సంస్కృత అకాడమీకి ప్రత్యేక నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వారికి కూడా ఈ నిధులు కేటాయించమని కోరుతున్నాం. అదే సమయంలో ఢిల్లీ వారిని ఇక్కడ భారతీయ భాషా సమితిని కూడా మేము నిధులు కేటాయించమని కోరుతున్నాం. ఆ కోరే క్రమంలో ఈ కార్యక్రమం కూడా దానికి సోపానంగా ఉపయోగపడుతుందని భావిస్తూ తెలుగు భాష సామాన్యుడికి అందాలి, సామాన్యుడు తెలుగు నేర్చుకోవాలి, సామాన్యుడి భాషలోనే తెలుగు ఉండాలని చెప్పి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు ఆయన జీవితకాలం తెలుగు భాష ఔన్నత్యం కోసం చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జయంతి రోజు ఆయన జ్ఞాపకంగా అదేవిధంగా భాషని పరిరక్షించే క్రమంలో తెలుగు అకాడమీ నుంచి కూడా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతుంది, అకాడమీ ఆవరణలో జరుగుతుంది. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే ఆ రోజు వివిధ రంగాల్లో తెలుగు భాష కోసం పనిచేసిన వాళ్ళు, తెలుగు సంస్కృతి రంగాల్లో వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళకి వారందరినీ గౌరవించి గుర్తించే కార్యక్రమం, అవార్డు పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు కూడా పిలవాలని కూడా మేము ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. కాబట్టి ఆ రోజు గిడుగు రామ్మూర్తి గారి కార్యక్రమం రోజు తెలుగు అకాడమీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమ వివరాలు మా డిప్యూటీ డైరెక్టర్ గారు తెలియజేస్తారు. తెలుగు సంస్కృతి అకాడమీ వారు సంస్కృతి సప్తాహం అనే కార్యక్రమం నిర్వహించాలని చైర్మన్ గారు, సంచాలకులు రంగాచార్యుల వారు సంకల్పించడం జరిగింది. ఈ ప్రారంభ సమావేశము 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించాలని ఈ కార్యక్రమాలు కోరుకున్నారు. 25వ తారీఖు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలోను, 25వ తారీఖు సాయంత్రం విజయనగరం జిల్లాలోను, అలాగే 26వ తారీఖు ఉదయం విశాఖపట్నంలోను, సాయంత్రం కొవ్వూరులోను, 27వ తారీఖు ఉదయం తణుకులోను, 27 సాయంత్ర కార్యక్రమం గుంటూరులోను, 28వ తారీఖు జిల్లెడుమూడిలోను సాయంత్ర కార్యక్రమం నెల్లూరులోను, 29వ తారీఖు తిరుపతిలోను సాయంత్రము సమావేశము కడపలోను, 30వ తారీఖు అనంతపురంలోను ఉదయం సమావేశము, సాయంత్రం సమావేశము కర్నూలులోను, 31వ తారీఖు ఉదయం గుడివాడలోను, 31వ తారీఖు సాయంత్రము ముగింపు సమావేశము విజయవాడలోను నిర్వహించాలని
కోరుకుంటున్నాము. ఈ సమావేశాన్ని అందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఈ సమావేశాన్ని విజయోత్సవంగా జరిపించాలని అందరినీ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు సంస్కృత సప్తాహ కార్యక్రమాలను నిర్వహించాలని సంస్కృత పండితులు సంకల్పించారు. వారు మన తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షుల వారి దగ్గరికి వారు వచ్చి వారు సమ్మతిని కోరారు. వారు అధ్యక్షుల వారి ఆసక్తితో, అదేవిధంగా సంచాలకుల వారి అనుమతితో, ఉప సంచాలకుల వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో 7 రోజుల పాటు 14 ప్రాంతాలలో, అంటే ఉదయం ఒక దగ్గర, సాయంత్రం ఒక దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి దానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో సంస్కృత భాష పండితుల్ని సన్మానించడం ఉంటుంది. అదేవిధంగా ఈ సంస్కృత భాష కోసం పనిచేసే కార్యకర్తలందరికీ కూడాను వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించే విధంగా వాళ్ళని కూడాను సన్మానించడం అనేది జరుగుతుంది. దానివలన ఇంకా కొంతమంది కూడా ఉత్తేజం పొంది ఈ సంస్కృత భాషకు సేవ చేయడానికి వారు ముందుకు వస్తారు. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా సంస్కృతం అభ్యసించే విద్యార్థులందరిలో కూడాను సంస్కృత భాష పట్ల మక్కువ పెంచడానికి వారికి వివిధ రకాలైన పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, భగవద్గీత పోటీలు, అదేవిధంగా రామాయణానికి సంబంధించిన అంశాలలో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న విద్యార్థులందరికీ కూడాను ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మంచి ప్రచారాన్ని కల్పించి మీరందరూ కూడాను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. పెద్దలందరికీ శుభ మధ్యాహ్నం. ముందుగా తెలుగు సంస్కృత అకాడమీ, అలాగే సంస్కృత భారతి వీరిద్దరి సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి సప్తాహం అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని, అందరికీ సంస్కృతం అందాలని, అందరూ సంస్కృతం చదువుకోవాలని, అందరూ కూడా మానవీయ మూల్యాలను, ధర్మ పరిరక్షణ అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి మూలాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. కనుక సంస్కృతం అందరూ చదువుకుంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఒకరినొకరు ద్వేషించుకోవడం తగ్గుతుందనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టాలనేటువంటి సంకల్పం కలిగినందుకు ముందుగా చైర్మన్ గారికి, వారికి సహకరించినటువంటి పండితులకు, అలాగే మా సిబ్బంది అందరికి కూడా యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం బాగా జరగాలని, ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా చక్కగా జరిగి ఈ యొక్క సంస్కృత అకాడమీకి మంచి పేరు రావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు. వివిధ భావాలతో, వివిధమైన ఆలోచనతో, వేరువేరు ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశానికి ఐకమత్యాన్ని తీసుకొచ్చి మనందరం ఒకటే అనే భావం కల్పించేందుకు ముందుకు వచ్చేటువంటిది, మనం తీసుకొచ్చేటువంటి ఆధారభూతమైన భాష సంస్కృత భాష ఒక్కటే. కాబట్టి ఆ సంస్కృత భాషను ముందు మనం తీసుకుని రావాలి. రేపు రాబోయే శ్రావణ పూర్ణిమ ఆగస్టు 28వ తేదీ హయగ్రీవ స్వామి జయంతి. హయగ్రీవ స్వామి విద్యలకు ఆధారం కనుక ఆ రోజున దానికి ముందుగా 3 రోజులు, తర్వాత 3 రోజుల కార్యక్రమంగా తీసుకుని ఇంతవరకు ఎవరూ చేయనటువంటి కార్యక్రమం ఈ కొత్తగా మన చైర్మన్ గారు చేస్తున్నారు. విద్యార్థులకు విషయం చెప్పాలి. విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి సంస్కృత విద్యార్థులకు ఏ కాగితం అందల. ఈ సంవత్సరం రాజముద్రికి కలిగినటువంటి సర్టిఫికెట్లు ఇస్తున్నాం మన పిల్లలకి. పండితులకి అద్భుతంగా 14 ప్రదేశాల్లో, అంటే 14 రోజులు 28 మంది పండితులు సత్కరిస్తున్నాం ఒకేసారిగా. దాదాపు ఒక 100 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడమైనటువంటి సర్టిఫికెట్లు ఇవ్వని ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే రాజముద్రికతో వచ్చేటువంటిది ఇంతవరకు ఎవరు చేయని దాన్ని ఉత్సాహ కార్యక్రమం తీసుకుంటున్నాం. దాని మూలంగా దేశంలో సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసి మనందరం ఒకటే అనే భావంలో, ఇందాక అధ్యక్షుడు వారు చెప్పారు, సంస్కృతం అనేటువంటిది ఎవరితో బ్రాహ్మణుల భాష ఈ భాష కాదు. సంస్కృతం అందరి భాష. సంస్కృతం అందరికీ, సంస్కృతమే అందరిది. సంస్కృతాన్ని మనం పంచాలి, సంస్కృతి మనం పెంచాలి. కాబట్టి సంస్కృతాన్ని, అంటే సంస్కృతం అంటే ఏమిటి? సంస్కృతిని కలిగించేటువంటిది, సంస్కారాన్ని ఇచ్చే భాష సంస్కృత భాష. కాబట్టి దాన్ని చేయాలని ఉద్దేశం చేత సంస్కృత భాషా పరిరక్షణ సమితి, అలాగే సంస్కృత ప్రతిష్టానం, సంస్కృత భారతి,
మొదలైనటువంటి కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాము. దానికి అధ్యక్షుల వారు సహకరించారు, డైరెక్టర్ గారు, మిగతా కార్యకర్త వాళ్ళని అధికారంతో సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన మీడియా ద్వారా ఏదైనా వెళ్ళాలి. మేము ఎంత ఎగిరి కింద పడి కొట్టుకున్నప్పటికీ ఏమీ జరగదు. జరిపేది ఎవరిదంటే ఒక మీడియానే దానికి ప్రధానం, ఎలక్ట్రానిక్ మీడియా. మీరు ఒక మాట చెప్పారంటే మొత్తం పెరిగిపోతుంది సంస్థ అంతా. ఏమి లేకుండా మేము ఎంత ఎగిరినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చారు, అదృష్టం వారికి పిలిపించారు. కాబట్టి మీ ద్వారా ఇది సంస్కృత భాషని తీసుకొచ్చేందుకు భవిష్యత్తులో రాబోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో సంస్కృతం ఎలా వెళ్ళి విరుస్తుందటానికి మీ సహకారమే మాకు ప్రధానం కావాలని తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. జయతు సంస్కృతం, జయతు భారతం.